జ్యువెలరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి జ్యువెలరీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా లేడీస్ అయితే మార్కెట్లో ఏ కొత్త డిజైన్ వచ్చినా దాన్ని ట్రై చేయాల్సిందే. ఇప్పుడు సిటీలో గోల్డ్ డిజైన్స్, డైమండ్ డిజైన్స్తో పాటు ఫ్లవర్ డిజైన్స్ అంటే ఫ్లవర్తో చేసిన జ్యువెలరీ మార్కెట్లో బాగా ట్రెండీ ఉంది. ఇంతకు ఈ ఫ్లవర్ డిజైన్స్ ఏందా అనుకుంటురా? మనతో షేర్ చేసుకోవడానికి పుష్పాంజలి పూల జడలు డిజైనర్ సోనియా గారు మనతో ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. హాయ్ సోనియా గారు. హాయ్ అండి. ఓకే, ఇంతకీ ఈ పుష్పాంజలి ఫ్లవర్ జ్యువెలరీ ఎట్లా స్టార్ట్ చేసినారు? పుష్పాంజలి పూలజడ అనేది మాది ఆన్లైన్ వెబ్సైట్ అండి. ఇది ఫేస్బుక్లో పుష్పాంజలి పూలజడ అని సెర్చ్ చేస్తే మీకు వేరియస్ ఆల్బమ్స్ కనిపిస్తాయి. అందులో రకరకాల పూలజడలు, వేణీలు, గజరాలు, ఫ్లవర్ జ్యువెలరీ, అడ్డుతెరలు, మేలి ముసుగులు ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాము. ఇది ఆన్లైన్ వెబ్సైట్. మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేయొచ్చు. అసలు నార్మల్ జ్యువెలరీకి ఈ ఫ్లవర్ జ్యువెలరీకి డిఫరెన్స్ ఏంది అంటే, నార్మల్గా ఫ్లవర్ జ్యువెలరీ అంటే ఫ్లవర్స్ అనేది చాలా సాఫ్ట్, సెన్సిటివ్గా ఉంటుంది. ముట్టుకుంటే వాటి రేకులు విడిపోవడం అలా ఉంటుంది. అసలు దీంతో జ్యువెలరీ చేయాలని ఐడియా ఎలా వచ్చింది మీకు? ఇవన్నీ చాలా ఇంట్రికేట్గా ఉంటాయండి. ఫ్లవర్ జ్యువెలరీ అంటే అది ఏదో చిన్న పని అనుకుంటారు. చాలా ఓపికతో 6-7 గంటలు కూర్చొని మా మొగ్గలన్నీ వేరి ఒక్కొక్క మొగ్గని కలిపి ఒక ఇంట్రికేట్ డిజైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. చాలామంది ఇవాళ ఆర్డర్ ఇచ్చి ఇవాళే కావాలి అని అడుగుతుంటారు. అలా కాకుండా మాకు కొద్దిగా 2-3 డేస్ ముందర మీరు ఆర్డర్ చేస్తే మీకు నచ్చినట్టు మీ మ్యాచింగ్ ఆఫ్ ది శారీ బట్టి, బ్లౌజ్ అండ్ కలర్ కాంబినేషన్ బట్టి మేము స్టోన్స్ తోటి, ఫ్లవర్ బడ్స్ తోటి, మల్లె మొగ్గలు, పూల రేకులతో అలా డిఫరెంట్ డిజైన్స్ ఆర్టిఫిషియల్ కానీ రియల్ ఫ్లవర్స్తో కానీ చేస్తూ ఉంటాము. డ్రెస్సెస్కి ఆ శారీస్కి తగ్గినట్టు మీరు చూసుకుంటామని చెప్పేసి మన సీజన్ వేస్ ఎలా ఉంటుంది అంటే, ఒక సీజన్లో రోజ్ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, ఒక సీజన్లో మల్లెపూలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళు చెప్తుంటారండి మామూలుగా కస్టమర్స్కి. వాళ్ళకి కలర్ కాంబినేషన్ బట్టి, వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళు ఎలా వేసుకుంటున్నారు దాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ శారీస్, వాళ్ళ పట్టు శారీస్ కానీ, వాళ్ళ మ్యాచింగ్ బ్లౌజెస్ కానీ మాకు ఫొటోస్ పంపిస్తుంటారు. ఎలా కావాలని కూడా చెప్తుంటారు. సో దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తుంటాము. సీజనల్ వైజ్గా అయితే ఇప్పుడు మామూలుగా అయితే మన మల్లె మొగ్గలు బాగా ఎక్కువ దొరుకుతుంటాయి. మల్లె మొగ్గలు, ఇంకా నందివర్ధనము ఇలాంటి ఫ్లవర్స్ తోటి మేము ఫ్లవర్ జ్యువెలరీ చేస్తుంటాము. బ్రైడల్కి కంప్లీట్గా మ్యారేజ్ లుక్ ఫ్లవర్స్తో తేవాలి అంటే, ఫ్లవర్ జ్యువెలరీస్తో తేవాలి అంటే ఏమేమి పెడుతూ ఉంటారు ఆభరణాలలో? వాళ్ళకి మామూలుగా మాంగ్ టీకా ఒకటి, మరి షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్ ఒకటి, బాజు బంద్, మరి కమర్ బంద్, ఇలా అన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసి మేము చేస్తుంటాం. ఎలాంటి అకేషన్స్కి ఫ్లవర్ జ్యువెలరీ బాగుంటుంది? ఫ్లవర్ జ్యువెలరీ అనేది వెడ్డింగ్కి, ఎంగేజ్మెంట్కి, మెహందీ ఫంక్షన్స్కి మరియు ఓనీ ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది. గ్రాండ్గా లుక్ కనిపిస్తుంటుంది. ఈ ఫ్లవర్ జ్యువెలరీలో ఎక్కువగా ఏ ఫ్లవర్స్తో తీసుకుంటూ ఉంటారు ఆర్డర్స్? ఫ్లవర్ జ్యువెలరీలో ఎక్కువ మటుకు మల్లె మొగ్గలతో చేసినవే ఎక్కువ అందరు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మల్లె మొగ్గలు అంటే అందరికీ ఫేవరెటే. ఆడవాళ్ళకి ఎక్కువగా నచ్చేది మల్లె మొగ్గలే. కాకపోతే రోజ్ ఫ్లవర్స్ పెటల్స్తో కూడా మేము చేస్తూ ఉంటాము ఫ్లవర్ జ్యువెలరీ. అవి కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఫ్లవర్ జ్యువెలరీ కోసం విన్నాను కదా, విన్నాం కదా, చాలా మంచిగా ఉంది. పెళ్లి కూతురికి ఈ ఫ్లవర్ జ్యువెలరీ మొత్తం అవుట్పుట్గా వేసేస్తే ఎలా ఉంటుంది చూద్దాము. ఇక్కడ మనతో పాటు మోడల్ ఐశ్వర్య సాయి ఉన్నారు. ఈ అమ్మాయిని చూసుకున్నట్లయితే ఫెయిర్ కాంప్లెక్షన్లో స్కిన్ మొత్తం ఉంది అండ్ పట్టు చీర కట్టుకొని ఉంది. ఈ చీర కూడా రాణి పింక్ కలర్లో ఉంది అండ్ ఆభరణాలు అయితే గోల్డ్ అండ్ డైమండ్స్తో ఉన్నాయి. ఈ అమ్మాయికి ఫ్లవర్ జ్యువెలరీలో ఎలాంటి డిజైన్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్లవర్ సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ మనం తెలుసుకుందాము. సోనియా గారు, ఈ అమ్మాయికి ఎలాంటి ఫ్లవర్ జ్యువెలరీ వేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు తను వేసుకున్న రాణి పింక్ శారీ బట్టి కస్టమైజేషన్ చేసి మేము మల్లె మొగ్గలతోటి ఒక ఫ్లవర్ జ్యువెలరీ తయారు చేసాము. ఇప్పుడు ఇది నందివర్ధనం మొగ్గలతో చేసిన ఫ్లవర్ జ్యువెలరీ అండి. దీనికి కుందన్ వర్క్ పెట్టాము. ఇది ఫ్లవర్ జ్యువెలరీ. ఓకే, ఇది చూడడానికి నార్మల్ జ్యువెలరీ లాగా ఉంది, కానీ ఇది మొత్తం నందివర్ధనం మొగ్గలతో తయారు చేసింది. మనం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి రాణి పింక్ కలర్ శారీ వేసుకోవడంతో ఇక్కడ దీనికి హైలైట్లా రాణి పింక్ కలర్ స్టోన్ పెట్టి దాని చుట్టూ మొత్తం లేస్ లాగా అంటే ఒక గోల్డెన్ స్టోన్ లేస్లా పెట్టారు. పెళ్లి కూతురికి ఎటువంటి నగలైతే వేస్తామో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మనకి ఫ్లవర్స్తో చేసిన జ్యువెలరీ ఉంది. ఒక్కొక్కటి వేసి చూద్దాం ఎలా ఉంటుందో. చూసారు కదా, నార్మల్ జ్యువెలరీకి ఈ ఫ్లవర్ జ్యువెలరీకి చాలా డిఫరెన్స్ ఉంది. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను యాజ్ ఎ టీనేజర్
ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ట్రై చేశాను, వెస్టర్న్, ఇండియన్ అన్నీ. కానీ నేను అన్నిటికన్నా బెస్ట్ అంటే ఫ్లవర్ జ్యువెలరీలో కనిపించాను. చూసిరు కదా, అందమైన పెళ్లి కూతుర్ని మరింత అందంగా తయారు చేయడానికి ఎలాంటి ఆభరణాలు వాడాలో. మీరు కూడా ఇలాంటి ఆభరణాలు వేసుకొని తలుక్కుమని అనుకుంటున్నారా? అయితే ఈ సిటీలో నడుస్తున్న ఈ ట్రెండ్ని ఫాలో అయిపోండి. కెమెరా పర్సన్ సైదుల్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.